హాయ్ అండి. అనంతపూర్ అరుణ యాక్టివిటీస్‌కి స్వాగతం అండి. తెలుసు కదండీ మీకు డిసెంబర్ 13థ్ బర్త్‌డే ప్లస్ మా మ్యారేజ్ డే 2 ఉన్నింది. మేము విజయవాడ, అన్నవరము 2 ఊర్లకి వెళ్ళామండి. ఫస్ట్ విజయవాడకెళ్ళేసి దుర్గమ్మ దర్శనం చేసుకొని మళ్ళీ తర్వాత అన్నవరం వచ్చామండి. అన్నవరం వచ్చి సత్యనారాయణ స్వామి దర్శనం అయిన తర్వాత గుళ్ళో అన్నవరంలోనే అండి ఈ వీడియో తీసిండేది. బయటకు వచ్చాము. అక్కడ 2 షాప్స్ ఉన్నాయి. ఇక్కడ కూల్ డ్రింక్ తాగుతాను అని అంటే కానీ పిల్లలు ఇక్కడ కూల్ డ్రింక్ తీసుకొని తాగుతున్నారు. చెప్పు అంత తాగుతావా అని మా చిన్నవాడిని అడిగితే అంతా తాగుతానని అంటున్నాడు అక్కడ వాడు. మా పెద్దోడు కూడా ఏది అడిగితే గిన అది కొనియాలి మమ్మీ అని చెప్పేసి ఆర్డర్ వేస్తున్నాడు. ఓకే రేలా ఓకే అని చెప్పేసి అని ఇక్కడ తీసుకుందాం ఇటు సైడ్ అని చెప్పేసి ఇక్కడ కూడా అంతే చూడు అన్నీ అని అంటున్నాడు. అంతా తాగుతావా నువ్వు, ఎంగిల్ ఎందుకు చేస్తున్నావు, కొంచెం తాగే తర్వాత మేము తాగుతాం కదా అంటే అయినా లేదు ఇయ్యడంట, అంతా తాగుతాడంట వాడు. చెప్తున్నాడండి సమాధానము అక్కడ. సరేలే అని చెప్పేసి ఇంకా నేను షాపింగ్ చేసేద్దామని, ఇంకా మనకి షాపులు చూస్తే గిన మనం ఊరుకు ఉంటామా అండి, ఇంకా షాపింగ్ చేయాల్సిందే, అక్కడ అమౌంట్ ఖర్చు పెట్టాల్సిందేదే. ఇక్కడ చూడండి విగ్రహాలు అన్నీ చూపించాను మీకు. క్రిస్టల్లో ఉన్నాయి, స్టోన్స్లో ఉన్నాయి, పంచలోహాలతో చేసిన విగ్రహాలు ఉన్నాయి. చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడైతే గిన. నాకైతే చాలా బాగా అనిపించింది. సీతారాములు అండి. ఇక్కడ వచ్చేసి మా ఇంట్లో సీతారాముల విగ్రహం ఒకటి పెండింగ్ అండి, అదొకటి లేదు. అదొకటి తెచ్చేసుకుంటే సరిపోద్ది. ఏమంటే నేను ఇందాక చూపించింది చాలా చిన్నగా ఉన్నింది, కానీ అందుకని చెప్పేసి తీసుకోలేదు. ఈ బొమ్మలు చూసారా తల ఎంత బాగా ఊపుతున్నాయో, రండి రండి షాప్లోకి షాపింగ్ చేయండి అన్నట్టు. చాలా బాగా అనిపించింది ఆ బొమ్మల్ని చూసిన తర్వాత. ఇటు చూడండి ఎంత వెరైటీస్ ఉన్నాయంటే నాకైతే అన్నీ తీసుకుందామా అన్నట్టు అనిపించిందండి. ఏమంటే గిన తీసుకున్నానంటే గిన మా ఇంట్లో పెట్టుకోవడానికి చోటు లేదండి. ఆల్రెడీ షోకేస్లో మొత్తం అన్నీ నింపేశారండి. ఆ షోకేస్లో నింపేసిండేది కాక మనకి ఇంకా రూమ్స్లో మూలలు కూడా ఉంటాయి కదా, మూలల్లో కూడా నేను విగ్రహాలు చెమ్ము అన్నీ పెట్టేసేసి నింపేశాను. ఏమంటే అలా నాకు ఎందుకో ఏమో తెలియదు కానీ విగ్రహాలు కానీ ఇట్లా బొమ్మలు కానీ టెడ్డీ బేర్స్ కానీ చూస్తే గిన కొనాలనిపిస్తుందండి. చిన్నప్పటి నుంచి అలవాటు అది. నాకు చాలా బాగా నచ్చాయి. ఇక్కడైతే గిన పంచలోహాలతో చేసిన విగ్రహాలు ఉన్నాయి, దీపపు కుందీలు ఉన్నాయి. చాలా బాగున్నాయండి. వెరైటీస్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. రాగిలో ఉన్నాయి, ఇత్తడిలో కూడా ఉన్నాయండి. ఇత్తడిలోనే ఎక్కువ ఉన్నాయండి. ఈ పెద్ద విగ్రహాలు తీసుకుందాము అని అనుకున్నాను నేను. సత్యనారాయణ స్వామి, లక్ష్మీదేవిది తీసుకుందాం అనుకుంటే గిన మీకు తెలిసిందే కదా, ఇంకా మా దేవుని రూమ్లో అసలు స్పేస్ లేదండి. మొత్తం అన్నీ నిండిపోయినాయి పెట్టుకోవడానికి. అందుకని చెప్పేసి నేను చిన్న దాంట్లో తీసుకున్నానండి. మొన్న పూజలో కూడా నేను చూపించాను కదా, అంత చిన్నగా తీసుకున్నాను. ఎందుకంటే స్పేస్ లేదండి పెట్టుకోవడానికి, లేకుంటే గిన పెద్దదే తీసుకుంటుంటే. ఇక్కడ చూడండి ఈ రోళ్ళు ఇవి కూడా నాకు ఇత్తడిలోనే తీసుకొని పూజగా మందిరంలో పెట్టుకుంటే గిన చాలా మంచిదనని అంటారండి. నేను అలా పెట్టుకుందాము అనుకుంటే నాకు స్పేస్ లేక తీసుకోలేదండి. లేకుంటే గిన అవి కూడా నేను మా దేవుని మందిరంలో దింపేస్తుంటే. చాలా అంటే చాలా బాగున్నాయండి ఇక్కడ ఎదిగిన విగ్రహాలు మాత్రము. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. మా శివయ్య తగిన రా చూద్దు అని అంటే నీకంటే పిచ్చి, నువ్వు వెళ్ళి చూసుకో అమ్మ తల్లి, నేనైతే రానని చెప్పాడు. సరేలే అని చెప్పేసి చిన్నోడిని ఆడించుకుంటూ ఉన్నాడు ఆడ గుళ్ళోనే కూర్చొని. నేను వచ్చేసి ఇంకా షాపింగ్ వచ్చేసాను ఇక్కడికి. ఇది చూసారా ఎంత బాగుందో, అసలు ఎంత కలగా ఉందో, అసలు ఎంత బాగున్నాయంటే అసలు. ఆవుదుడే ఇది ఆల్రెడీ మన మందిరంలో ఉంది కదండి, దేవుని మందిరంలో. మా వాడు పెద్దోడు వచ్చేసి ఏ బొమ్మలు కొనుక్కోవాలా అని షాప్ అంతా వెతుకుతూ ఉన్నాడు. చాలానే ఖర్చు పెట్టించాడండి. ఒక 2000 వరకు పెట్టి బొమ్మలన్నీ తీసుకున్నాము వాడికి. నేనేం షాపింగ్ చేశానో
నేను ఒక షార్ట్ రూపంలో మళ్ళీ మీకు వీడియో తీసి పెడతానండి. ఇందులో ఎతికినా చూపించలేదు, నేను షాపింగ్ చేసిండేది ఎతికిన కేవలం బొమ్మలు చూపించాను. నాకు నచ్చి వీడియో గిన నచ్చినట్టయితే గిన మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ అండి. వీడియో చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు అయితే గిన చూసేయండి. ఓకేనా? బాయ్ అండి. గణపయ్య చాలా బాగున్నాడు కదా, ఎక్సలెంట్గా ఉన్నాడండి. అసలు చాలా మంచిగా డెకరేషన్ చేశారు, నాకైతే చాలా బాగా నచ్చింది. బాయ్ అండి.